మీడియా మిత్రులకి, సోషల్ మీడియాకి, ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నిన్న శివాజీ గారు మాట్లాడిన మాటలు అయితే నేను గమనించినంత వరకైతే ఎలాంటి పొరపాట్లు లేవు. ఎందుకంటే ఆడవాళ్ళ కట్టు గురించి, బొట్టు గురించి మాట్లాడారు. నిండుగా సాంప్రదాయంగా బట్టలు వేసుకోవాలి, ఆడవాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా కూడా అవమానాలు జరుగుతాయి కదా అనేది ఒక మాట, మంచి మాట నాకు అనిపించింది. దాంట్లో ఎలాంటి పొరపాట్లు లేవు. దయచేసి అందరికి ఒక్కటే చెప్తున్నాను, నేనైతే 100% శివాజీ గారు మాట్లాడింది కరెక్ట్ అనే నేను చెప్తున్నాను. ఎందుకంటే ఈరోజు సమాజంలో ఎక్కడ చూసినా కూడా ఆడవాళ్ళకి అడుగడుగున అవమానమే జరుగుతుంది. ఒకప్పట్లో చూసుకుంటే కట్టు బొట్టు నిండుగా ఉన్న వాళ్ళకి కొన్ని సమస్యలు అనేటివి ఎదురు కాలేదు. జనరేషన్ కాలం మారుతున్న కొద్దీ బట్టలే కావచ్చు, మన విధానమే కావచ్చు, వాటి వల్ల చాలా సమస్యలు ఆడవాళ్ళకి ఎదురవుతున్నాయి. నాకొక్కటే నా సిద్ధాంతం ఏంటంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్. పాతకాలపు అన్నీ కూడా బంగారమే, మంచిగా అనిపిస్తుంది. బొట్టే కావచ్చు, కట్టే కావచ్చు, అలాంటి ఆ కాలానికి సంబంధించిన ఏవైనా మంచిగానే ఉంటాయి, వాటి వల్ల ఎలాంటి సమస్యలు ఉండవు. ఈ జనరేషన్లో కొన్ని కట్టు మారిపోతుంది, ఆ మారిపోవడం అనేది కరెక్ట్ కాదు. సో కొంచెం ఎవరికైతే శివాజీ గారు మాట్లాడిన మాటలు మైనస్ అనిపించినాయో, అది కరెక్ట్ కాదు, మా ఇష్టం అని అనిపించిందో ఎవరికైతే, కొంతమందికి, ఎవరికో, అందరికీ కాదు, కొంతమందికి అనిపిస్తుంది. ఆ కొంతమందికే నేను చెప్తున్నాను, దయచేసి నా తోబుట్టులు అనుకొని చెప్తున్నాను, నా ఇంట్లో మనుషులు అనుకొని మీకు చెప్తున్నాను. శివాజీ గారు మాట్లాడిన మాటలు మీకు తప్పుగా అనిపిస్తే, ఎక్కడ తప్పుగా అనిపించినా కూడా మీరు చెప్పొచ్చు, తప్పు లేదు. ఎందుకంటే సమాజంలో ఒక ఆడ స్త్రీ అంటే చాలా విలువైంది, చాలా గొప్పది. ఒక గుడిలోకి వెళ్తే అమ్మవారిని భక్తితో మనం పూజిస్తాము, 2 చేతులు ఎత్తి దండం పెడతాము. అమ్మవారిని చూడగానే ఎందుకు 2 చేతులు ఎత్తి దండం పెట్టాలనిపిస్తుంది అంటే, ఆవిడ అంటే వారి చీర కట్టే కావచ్చు, బొట్టే కావచ్చు, వారి నెత్తిలో పూలే కావచ్చు, కాళ్ళకు మెట్టెలు, పుస్తెలు, ఇవన్నీ ముత్తైదతనంతో అవన్నీ చూడగానే, అమ్మవారిని చూడగానే 2 కళ్ళు కూడా సరిపోవు. గుడిలోకి వెళ్తాం మేము చూస్తే మనకి మళ్ళా 2 చేతులు ఎత్తి దండం పెట్టాలి అనిపిస్తుంది, గుడిలో నుంచి కూడా బయటికి రావాలనిపించదు. మన జన్మ కూడా అంతే, మన బ్రతుకు కూడా అంతే, అలాగే ఉండాలి. అలా ఉంటే మనకి సమస్యలు రావు. అట్లా ఉంటే చెడ్డోడు ఎవ్వడు కూడా చూడడు. ఈరోజు రెచ్చగొడుతున్నాం సగం సగం బట్టలు వేసుకొని మొగుళ్ళ. వాస్తవానికి చెప్పాలంటే రెచ్చగొట్టినట్టే. నువ్వు ఆఫ్ డ్రెస్సులు నీ ఇష్టం, నీ కల్చర్, నీకు నచ్చినట్టు నువ్వు వేసుకుంటున్నావు, కానీ ఏం నేర్పిస్తున్నావు సమాజానికి? నువ్వు నీ కన్న పిల్లలకే కావచ్చు, నీ తోబుట్టులకే కావచ్చు, ఏం నేర్పిస్తున్నావు సమాజానికి? సగం సగం బట్టలు వేసుకొని, సగం సగం డ్రెస్సులు వేసుకుంటూ, మా ఇష్టం వచ్చినట్టు మేము ఉంటాం, మా ఇష్టం వచ్చినట్టు మేము తిరుగుతాం అని అంటే, సమాజంలో తిరుగుతున్నావు, జనాలలో తిరుగుతున్నావు, ప్రజలలో తిరుగుతున్నావు. నాకు నచ్చినట్టు నేను ఉంటా అంటే కాదు, నీ ఇష్టం అనేది నీ ఇంటి వరకు. బయటికి వస్తే నలుగురు చూస్తారు, నలుగురు నానా రకాలుగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. నువ్వు నలుగురిలోకి వస్తున్నావు కాబట్టి నేను నలుగురు అంటారు. నీ ఇంటి వరకు ఉండు, నీ జోలికి ఎవ్వరు రారు. ఆడవాళ్ళైనా రారు, మగవాళ్ళైనా రారు. మనం సమాజంలో బ్రతుకుతున్నాం కాబట్టి నా ఇష్టం అని మాట్లాడద్దు, సమాజానికి నచ్చినట్టు కూడా ఉండాలి. కాబట్టి ఆడ స్త్రీ అంటే ఆదిశక్తితో సమానం, ఆడ స్త్రీ అంటే అమ్మవారితో సమానం. ఆడ స్త్రీకి చాలా విలువ ఉంటుంది. ఆడ స్త్రీ అంటే అమ్మతనానికి అర్థం. అమ్మ అంటే తన పురిటి నొప్పులు మోసే, నవమాసాలు మోసి కనేటప్పుడు ఎంతో త్యాగం చేస్తే కానీ ఒక బిడ్డకు జన్మనివ్వదు, చావు బ్రతుకుల మధ్యలో ఉంటుంది. అంత గొప్ప జన్మ ఎత్తినవు తల్లి నువ్వు, అంత గొప్ప జన్మ ఎత్తినవు. మన భారతీయ సంస్కృతిలో, మన భారతీయ కల్చర్లో అమ్మవారికి మనము వెళ్ళి దండాలు పెట్టి మొక్కుకొని మనం ఎంతో ఘనంగా మనం పూజలు చేసుకుంటాం కదా. మరి ఎందుకు మనం అలాంటివి పాటించొద్దు?
ఆ? ఈ కాలంలో ఎట్లా పడితే అట్లనే మెడల పుస్తలు తడేసుకోవడానికి కూడా ఇన్సల్టేనంట. మెడల పుస్తలు వేసుకోరు, కాళ్ళకు మెట్టలు పెట్టుకోరు, ముఖానికి బొట్టు పెట్టుకోరు, జడ వేసుకోరు, పువ్వులు పెట్టుకోరు, నల్లపూసల దండ వేసుకోరు. ఆమె పెళ్ళి అయిందో తెలియదు, ఆమె పెళ్ళి కానామో తెలియదు. ఇష్టం వచ్చినట్టు ఏ, మన ఫారిన్ కల్చర్లో ఉన్నట్టు ఉంటే ఏం చెప్తున్నావు అమ్మా నువ్వు సమాజానికి? ఏం నేర్పిస్తున్నావు సమాజానికి? ఏం నేర్పిస్తున్నావు సమాజానికి? నీలాంటి వాళ్ళ వల్ల ఇప్పుడు నువ్వు సమాజానికి ఇలాంటివి చెప్తే రేపులు కావా అమ్మా? ఎక్కడ పడితే అక్కడ అరచకాలు కావా? మగవాళ్ళు నువ్వు వేసుకున్న డ్రెస్ సెన్స్ని బట్టి వాడికి మెదడులో పురుగు అనేది తిరుగుతుంది. వాడికి పురుగు తిరిగి వాడు ఏదో ఒకటి అంటాడు, నన్ను మళ్ళీ ఇట్లా అన్నాడు అట్లా అన్నాడు అని మాట్లాడతావు. మరి ఆ మెదడులో వాడికి పురుగు తిరగక ముందుకే నీ బట్టలు నువ్వు సర్దుకుంటే కాదా, నీ ఒళ్ళు నువ్వు సరిగ్గా పెట్టుకొని నీ డ్రెస్ సెన్స్ అనేది నువ్వు కరెక్ట్గా పెట్టుకుంటే కాదా? నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటా, నా ఇష్టం వచ్చినట్టు నేను బ్రతుకుతా. సమాజానికి ఇట్లాంటివి నేర్పించి ఖరాబ్ చేయకూడదు. మంచిగా ఉండుర్రి, సమాజంలో మంచిగా ఉంచుండ్రు. సమాజంలో సొసైటీలో ఉంటున్నారు, ప్రజలందరూ చూస్తున్నారు, ప్రజల మధ్యలో ఉంటున్నాం. మన జీవితం మన ఇంట్లో ఉన్నంత వరకే, మన ఇంట్లో మన గడపలో ఉన్నంత వరకే మన ఇష్టం. గడప దాటి ఒక్కసారి బయటకు వచ్చినామంటే జనాలతో ఉంటున్నావు, జనాల మనిషి కనబడతావు, జనాల నచ్చినట్టే ఉండాలి. దయచేసి ఓల్డ్ ఈజ్ గోల్డ్, పాతకాలం పద్ధతులన్నీ రావాలి. గుడిలో అమ్మవారు ఎలా ఉంటుందో బయట ఆడపిల్లలు కూడా అలా ఉండాలి. పెళ్ళి అయిన ప్రతి స్త్రీ అలాగే ఉండాలి. దానివల్ల మనకి ఏం నష్టం జరగదు. దీనివల్ల నన్న కొంతవరకైనా కూడా ఆడపిల్లని చూస్తే అయ్యో ఆ గుడిలో అమ్మవార్లకు కనబడుతుందని మన వేషాన్ని, మన కట్టును బొట్టును చూసి 2 చేతులు ఎత్తి దండం పెడతారేమో. కామ పిశాసులకి కూడా చెడుగా చూసే దృష్ట దరిద్రులకి కూడా నా నిండుతనాన్ని చూసి అమ్మతనం కనబడి దూరం జరుగుతారేమో. మీ చేతుల్లోనే ఉందమ్మా, మీ చేతుల్లోనే ఉంది. కాపాడుకోండి, సమాజాన్ని కాపాడుకోండి, ప్రజలను కాపాడుకోండి, ఆడ స్త్రీని కాపాడుకోండి. ఒక ఆడ స్త్రీ అయ్యుండి ఇంకొక ఆడ స్త్రీని చెడగొట్టదు. నువ్వు చెడగొట్టద్దు. మంచిగా మాట్లాడాలి, మంచి మాటలు చెప్పాలి. సమాజానికి మేల్కొల్పేలాగా, మంచిగా పైకి లేపేలాగా మాట్లాడాలి, మంచి మాటలు మాట్లాడలేదు తప్ప కిందికి ఇంకా డౌన్ చేసేటట్టు ఇంకా 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 రాను 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 ఒంటి మీద బట్టలు వేసుకుంటేనే బరువురా బాబు అనేటట్టు చేయకూడదు దయచేసి. ఇప్పటికే చాలా గలీజ్గా వేసుకుంటున్నారు బట్టలు, చూడలేకపోతాం. ఫోన్లు ఓపెన్ చేస్తేనైతే కొంతమంది డ్రెస్సులు చూస్తేనైతే మా పిల్లలు సెల్లులు పట్టుకుంటే కూడా భయం అవుతుంది. మా పిల్లలే కాదు, సమాజంలో ఉన్న ఏ పిల్లలైనా కూడా సెల్లులు పట్టుకుంటే టెన్షన్ ఉంటుంది. ఈ బట్టలు ఇట్లా వేసి మగ పిల్లలు కావచ్చు, ఆడపిల్లలే కావచ్చు. చెడగొట్టకుర్రమ్మా సమాజాన్ని. మంచి బట్టలు వేసుకోండి, నిండుగా ఉండండి, అలంకరించుకోండి, సాంప్రదాయంగా బతకండి, మీకు ఏ సమస్యలు రావు. అదే నేను చెప్పేది. శివాజీ అన్న ఒకటే చెప్తున్నా మీకు, నేను ఇవాళ చూసిన మీరు మొన్న మాట్లాడిన దాంట్లో కూడా ఏం తప్పు లేదు, 100% కరెక్ట్ ఉంది. మళ్ళీ నేను ఇప్పుడు కూడా చూసిన వీడియో, పాపం ముఖం చిన్న గింతంతే అయింది అన్నది ముఖం. బాధపడకండి అన్న, మీ గురించి మేము ఎక్కడి వరకైనా వచ్చి ఫైట్ చేయడానికి రెడీగా ఉన్నాం. మీకు ఏదైనా సమస్య వస్తే ఈ సర్పంచ్ చెల్లె ఉంది మీకు, కంపల్సరీ మాజీ సర్పంచ్ చెల్లె ఉంది మీకు. మీకోసం మీకు ఎక్కడైనా ఏదైనా సమస్య వచ్చి ఇట్లాంటి కొంతమంది సగం బట్టలు వేసుకున్న వాళ్ళు మీ మీద ఏమన్నా కేసులు పెట్టి మిమ్మల్ని ఏమన్నా బయటికి లాగాలని చూసి ఏమైనా ఇబ్బంది పెడితే, మాలాంటి వాళ్ళం నిండుగా బట్టలు వేసుకొని కట్టును బొట్టును గౌరవించే వాళ్ళం. మీరు ఒక మాట అన్నారు, నాకు చాలా నచ్చిందన్న, ఆడ స్త్రీ అంటే ఆదిశక్తితో సమానం అన్నారు, చాలా నచ్చింది. ప్రతి ఆడ స్త్రీలో నేను అమ్మవారిని చూస్తా అన్నారు, ఇంకా నచ్చింది. ఒక 10 సార్లు విన్నా నేను మీ వీడియో, మీరు మాట్లాడింది. ఏదైనా కూడా నేను క్లారిటీగా తెలుసుకున్న తర్వాతే మాట్లాడతాను, క్లారిటీ లేని నేను బయటికి రాను, మాట్లాడను. ఏ విషయంలో కూడా మీరు బాధపడకండి అన్న, మీకు మేమందరం ఉన్నాం. మన భారతీయ సంస్కృతి గురించి కట్టుబొట్టు నిండుగా వేసుకోవాలనే ఒక మీ సిద్ధాంతం నాకు చాలా నచ్చింది. మీ వెనకాల మేము నాలాంటి 100 మంది వస్తారు. ఈ సగం బట్టలు వేసుకున్న వాళ్ళంతా ఏం చేస్తారో చూద్దాం, వాళ్ళు ఏం చేయగలుగుతారో కూడా చూద్దాం. సరే చూసుకుందాం ఎక్కడ దాకా పోతారో. భయం ఏం లేదు, బాధ ఏం లేదు, బాధపడాల్సిన అవసరం అంతకంటే లేదు. ధైర్యంగా ఉండండి, గట్టిగా ఉండండి. మీరు మాట్లాడిన దాంట్లో మాత్రం ఆవ గింజ అంతా కూడా తప్పు లేదు. 100% మీరు కరెక్ట్గా మాట్లాడినరు. మీకు ఖచ్చితంగా నాలాంటి నిండుగా బట్టలు వేసుకొని పద్ధతిగా బ్రతికే ప్రతి ఆడస్త్రీ మీకు 100% సపోర్ట్ ఇస్తారు.
ఈ సగం సగం బట్టలు వేసుకున్న వాళ్ళు ఎక్కడి వరకు పోతారో చూద్దాం. వాళ్ళని ఎక్కడికి తీసుకుపోవాలో కూడా మీరు మాకు అవకాశం ఇస్తే మీరు ఏ టెన్షన్ పెట్టుకోకండి. మీ వెనకాల ప్రజలం అందరం ఉన్నాం.